This is Easter Sunday and also it's a resurrection day. మనము గమనిస్తే ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ దినము ప్రభు పునరుత్థానుడై మరణమును జయించిన దినము. కనుక మనం ఇక్కడ సాధారణంగా ప్రతి ఆదివారము మనం ఏం చేస్తాం? ప్రభును ఆరాధిస్తాం. అయితే ఈ దినము ప్రభు మన జీవితంలో జరిగిస్తూ వచ్చిన మేలులను మరి ఒక పర్యాయం తలపోసుకొని మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే జీసస్ ఈజ్ రైజన్ అంటే ఆయన ఏం చేశాడంట? తిరిగి లేచిన దినం. ఎలా లేచాడు? ఇట్స్ ఏ విక్టోరియస్ కదా, ఇట్స్ ఏ విక్టరీ, ఇట్స్ ఏ విక్టరీ, అది విజయము ఇది. కాబట్టి మనం గమనిస్తే షాల్ వి టర్న్ అవర్ యూజువల్ పార్ట్, బుక్ ఆఫ్ జాన్ గాస్పల్ చాప్టర్ 3 verse 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. గాస్పల్ జాన్ చాప్టర్ 3 verse 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ మనము చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే లోకమును ఎంతో ప్రేమించెను కదా. ప్రేమ, ఎంతో ప్రేమ, ఎంతో ప్రేమ కదండి. సో సఫిషియంట్ లవ్ అండ్ సమ్టైమ్స్ కండిషనల్ లవ్ అండ్ అన్కండిషనల్ లవ్. కాబట్టి దేవుడు లోకమును ప్రేమించిన రాయించబల్ల. అయితే ఏం రాయించబడింది? గాడ్ లవ్స్ ద వరల్డ్ సో, ఎంతో ప్రేమించినాడంట దేవుడు. కాబట్టి మనము చూస్తే దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినం ఎందుకు నీవు నేను ప్రభును ఏమని ఆరాధించాలా, ఆరాధించడానికి ఏ సంగతులు ఉన్నాయి అని ఒక్కసారి మనము తిరిగి ఈ యొక్క ప్రభు యొక్క నూతనమైన ఈ దినము, ఇంకా చెప్పాలంటే పునరుత్థాన దినమును ఆధారం చేసుకొని మనం ప్రభుని ఏం ఆరాధించాలంటే ఆయన ఏం చేశాడంట? విజయము సాధించాడు కదా. రండి, గాస్పల్ మాథ్యూస్, మత్తయి సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తరువాత ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? తిరిగి లేస్తూ వచ్చాడు. 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? లేచి ఉన్నాడు. రండి, చాలేనమ్మా. కాబట్టి మనము చూస్తే హీఈస్ నాట్ ఇన్ ద టూంబ్, హీఈస్ రైజన్. దట్ మెనీ ఆఫ్ ద పీపుల్ దట్ దే ఆర్ కాల్డ్ యాజ్ గాడ్స్, ఈవెన్ దే ఆర్ ఇన్ ద టూంబ్స్. మనము గమనిస్తే చాలామంది గొప్ప ప్రవక్తలు, అయా మేము సేవిస్తూ ఉన్నవారు వీరే అని చెప్పుకుని చాలామంది ఎక్కడున్నారంట? ఇప్పుడు కూడా సమాధుల్లో ఉన్నారు. అయితే ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉన్నారు కదా. మరణమును జయించిన వ్యక్తి. కాబట్టి మనము చూస్తే ఖాళీ చేయబడిన సమాధి భూమి మీద ఎవరికైనా ఉంది అని మనం ఆలోచించగలిగితే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారి సమాధి మాత్రమే. చాలామంది ఎటువంటి భావనలో ఉంచబడతా వచ్చారంటే, అన్న యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఖాళీ చేయబడటానికి కారణం ఏంటంటే, కొంతమంది వచ్చి క్రైస్తవులు అనగా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన వారు వచ్చి ఆయన యొక్క దేహమును ఏం చేస్తూ వచ్చారు? దొంగలించి తీసుకుని వెళ్తూ వచ్చారు. అందుకే ఆయన యొక్క శవం అందులో లేదు, ఆ యొక్క సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారి శవము లేదు అని భావిస్తారు. అయితే వాస్తవానికి చూస్తే ఇక్కడ ఏం రాయించబడతా వచ్చిందంట? ఆయన మృతులలో ఉండడు. ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? మరణమును జయించాడు. ఆయన చెప్పిన విధముగా
లేచినాడురా సమాధిని గెలచినాడురా యేసు లేచినాడురా సమాధిని గెలచినాడురా లేతునని తాజెప్పి నాట్లు లేతునని తాజెప్పి నాట్లు లేఖనములు పలికినాట్లు ఏం చేసినాడంట ఆయన? లేచినాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, భూత్సాపితము, ఆయన యొక్క పునరుద్ధానము ఏదో ఒక దినమున చేయబడిన పని కాదు. ఆయన జననము, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానమును గురించి ప్రవచనాత్మకంగా చాలామంది ఏం చేస్తూ వచ్చారంట? ఆ మాటలు రాస్తూ వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానే 2 విషయాలు చెప్పాడు. మొదటిగా ఏంటంట? అయ్యా, ఈ ప్రాణం నా అంతట నేనే పెడుతున్నా, దాన్ని తిరిగి తీసుకునే అధికారము నాకున్నది అని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. ఇది మొదటి సందర్భం. రెండోదిగా చూస్తే ఆయన లేస్తాడు అని చెప్పడానికి ప్రభు ఒక మర్మం చెప్తూ వచ్చాడు. ఆ మర్మం ఏంటంట? యోనా, రైట్, యోనా గర్భములో 3 దినములు ఉన్నట్లుగా ఆయన ఏం చేస్తూ ఉంటాడంట? 3 రోజులు ఆ సమాధిలో పాతి పెట్టబడతా వస్తాడు. అయితే తిరిగి లేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయన తన దేహమును గురించి ఏం చెప్తా వచ్చాడు? అయ్యా, ఈ దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో కడతా అన్నాడు. కాబట్టి అనేకమైన సంగతులు ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. ఎందుకు? ఆయన పునరుత్థానమును గురించి. కనుక మనం గమనిస్తే ఆయన పునరుత్థానము మనకు కూడా విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చింది. ఎవరు మనము అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము చేత కొనబడి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేయబడతా వచ్చారో, ఈ విజయం కేవలం ప్రభువుకు మాత్రమే కాదు. ఎవరికంట? ఆయన ప్రజలమైన నీకు, నాకు. మనం అనుకోవచ్చు, అన్న ఆ విజయం నీది నాది ఎట్లా అవుతుందన్నా? ఉదాహరణకి చెప్తానండి. ఇశ్రాయేలీలకు ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు దావీదు. దావీదు యుద్ధము గెలిస్తే ఎవరు యుద్ధం గెలిచారని చెప్తాం మనం? ఫిలిస్తీయులు, అలాగూ ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేస్తూ ఉన్నారు. దావీదు ద్వారా చాలామంది చనిపోయినారు అనుకోండి. అయ్యో, దావీదు యుద్ధంలో గెలిచాడండి, దావీదు గెలిచాడండి అని అంటామా? అనం. ఏమంటాం మనం? అయ్యా, ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ వచ్చారు? యుద్ధంలో జయముందారు, ఫిలిస్తీయులు పారిపోయారు అని చెప్తాం మనం. అలాగే ఈ విజయం కేవలం ప్రభుకు మాత్రమే కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో ఈ విజయము అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మనం ఎవరమంట? ఆయన కుమారులము. ఎవరమంట మనము? ఆయన కుమార్తెలము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు జయించిన, ఈ పునరుద్ధానము ద్వారా జయించిన 3 సంగతులు మనం నేర్చుకొని వాటి ద్వారా మనం ప్రభును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై రండి. మొట్టమొదటిగా ప్రభు దేన్ని జయిస్తూ వచ్చినాడంటే, విక్టరీ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా విజయం మనకు. మొదటిగా ప్రభు దేన్ని జయిస్తూ వచ్చాడంటే ఏంటంట? పాపము. ఏంటంట? పాపము. ఏంటండి పాపమునకు డెఫినేషన్ ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎక్కడ రాయించబడింది? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ 1 జాన్ చాప్టర్ 3 వర్స్ 4. ఏం రాయించబడతా వచ్చింది అక్కడ? ఏలైనగా పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే ఏంటంట? పాపము. ఆజ్ఞాతిక్రమం ఏంటంట? పాపం. మనము చాలాసార్లు ఎలాగో భావిస్తూ ఉంటామంటే, అన్న యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానమునకు, ఈ యొక్క మరణమునకు ఎట్లాంటి సంబంధం లేదు కదా? అవును కదండి? చాలామంది ఆలోచించే విధానము, ఆ వైఖరి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పునరుద్ధాన దినమును మనం ఆధారం చేసుకుంటున్నాం, మంచిదే. అయితే పాపములకు దీనికి ఎట్లా లింక్ ఉంది అని మనం తలంచుతాం. అయితే మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయించబడింది. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ బుక్ ఆఫ్ హీబ్రూస్
చాప్టర్ 9 వర్స్ 22. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును కదా. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఈజ్ నో రెమిషన్ ఫర్ ద సిన్స్. అంటే రక్తము చిందింపకుండా ఏం లేదంట, పాప క్షమాపణ అన్నది లేదు. మరి ఎట్లాంటి రక్తం కావాలంట? అక్కడ ఏం రాయించబడతా వచ్చింది? రక్తము ద్వారా అన్నీ కూడా ఏం చేయబడతా ఉన్నాయి? పరిశుద్ధపరచబడతా ఉన్నాయి. మనకు అర్థం అవ్వాలంటే ఉదాహరణకి చెప్తానండి. లేవియా కాండంలో చూస్తే మోషేకి దేవుడు బయలుపరుస్తాడు, అయ్యా నీ యొక్క సహోదరుడైన నీ అన్న అయిన అహరోనును నీవు అభిషేకించు. వారు ఏం చేయాలంట? వారు నా మందిరములో యాజకులుగా పని చేయాలి. వారు ఏం చేయాలంట? వారు యాజకత్వం చేయాల. కాబట్టి వారిని అభిషేకిస్తూ ఉన్న సందర్భంలో ఎలాగ అభిషేకిస్తూ వచ్చాడంట? పరిశుద్ధమైన వాటి రక్తముతో ఇయర్ బ్లో, అంటే ఈ యొక్క చెవికి ఏం చేస్తూ వచ్చారంట? ఆ రక్తమును ఇక్కడ, అలాగే కాలి బొటన వేలికి ఏం చేస్తూ వచ్చారు? ఇట్ ఈస్ సపరేటింగ్ ఫ్రమ్ ద వరల్డ్లీనెస్. లోకములో నుండి వారిని వేరుపరచే పద్ధతిని బయలుపరుస్తూ ఉంది కదా. ఎలాగ వారు పవిత్రపరచబడతా వచ్చారు అని అంటే రక్తము. ఇది ఇప్పటి నుంచి కాదు. ఎక్కడంట? పాత నిబంధన కాలములో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఒక వ్యక్తి పాపము చేస్తే పాప పరిహారార్థముగా బలి ఇవ్వాలి, అపరాధ పరిహారార్థముగా బలి ఇవ్వాలి. కాబట్టి ఈ బలులు ఎక్కడి నుంచి ఆరంభించబడతా వచ్చాయి? పాత నిబంధనలు ఆరంభించబడతా వచ్చాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి చనిపోవడం ద్వారా ఈ బలులకు అంతమైంది. ఇప్పుడు ఎవరైనా సరే పాపం చేసినప్పుడు, అన్నా మేకపిల్లని తెచ్చి కోయండి అన్నా నేను పాపం చేశానన్నా, ఈ పావురాల రక్తము చేత నా పాపము దేవుడు కడుగునట్లు ప్రార్థన చేయండి అన్నా అంటున్నారా? లేదు. ఒక్కసారే బైబిల్లో రాయించబడతా వచ్చింది, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే అది కూడా. కనుక మనము చూస్తే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ అన్నది జరగదు. అంటే ఇప్పుడు ఎట్లాంటి రక్తం కావాలా? ఎట్లాంటి రక్తం కావాలా? ఉదాహరణకి చెప్తానండి మనకు అర్థం అవ్వడం కోసమై. ఇప్పుడు నాకు షుగర్ ఉందనుకోండి, నేను ఎవరికైనా సరే రక్తం ఇస్తే పక్కన వారికి ఏమవుతుందండి? షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు క్యాన్సర్ ఉండి నా రక్తమును ఎవరికైనా ఎక్కించామనుకో, అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అంటే మనిషి ఎలాగున్నాడంట? కీర్తన గ్రంథం 51:5, బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 51 వర్స్ 5, ద కింగ్ ఆఫ్ డేవిడ్ సేస్, ఐ వాజ్ బోర్న్ విత్ సిన్. నేను పాపములో జన్మించి ఉన్నా, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని సెలవిస్తా వచ్చినాడు దావీదు. అంటే ఆ మాట ఇప్పుడు ఒకసారి ఊహించండి. ఏమని? ఎలా ఊహించాలా? పాపముతో ఉన్న ఒక వ్యక్తి యొక్క రక్తము ఇంకొక పాపిని పరిశుద్ధపరచగలదా? సాధ్యమంటారా? సాధ్యము కాదు. ఒక పాపి యొక్క రక్తము ఇంకొక పాపిని పాప క్షమాపణ నుంచి విడిపించలేదు. మరి ఎవరు కావాలయ్యా? ఎటువంటి రక్తము కావాలా? అది పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఎట్లాంటి రక్తం అంట? పరిశుద్ధమైన రక్తము. అంటే పాపము లేని జన్మై ఉండాలా, పాపము లేని రక్తమై ఉండాలి. మనిషిని జీవితంలో మనము చూస్తే ఆ కీర్తనకారుడు అన్న మాటకి మనము రూఢిపరచుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, మానవుడు జన్మతః పాపి అని చెప్పడానికి అబద్ధాలు ఎవరు నేర్పించాల్సిన పని లేదు. చిన్నపిల్లలకి నేర్పిస్తున్నారా? ఎక్కడైనా కాలేజెస్ ఉన్నాయా? లై ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైనా ఉన్నాయా? లేవు. మనుషులు సాధారణంగా జన్మతః ఏం చేస్తూ ఉన్నారంట? అబద్ధాన్ని జరిగిస్తూ ఉన్నారు, పాపమును ప్రేమిస్తూ ఉన్నారు. ఇదంతా మానవుని నైజం. ఎందుకు? పాపములో జన్మించాం కాబట్టి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి జననము చూస్తే ఆయన ఎట్లా జన్మిస్తూ వచ్చాడంట? పాపము వలన జన్మించిన వ్యక్తి కాదు.
ఆయన యొక్క జననం గురించి మనం ఆలోచించగలిగితే అది పరిశుద్ధ ఆత్మ వలన కలిగిన కార్యము అని రాయించబడింది బైబిల్లో. అంటే పరిశుద్ధాత్మ ప్లస్ ప్లస్ ఏంటి, కన్యక అయిన మరియా ఈక్వల్స్ టు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనము చూస్తే ఏం జరుగుతొచ్చిందంటే ఆయన పరిశుద్ధమైన జననము ద్వారా, ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట, నీ నా యొక్క పాపపు జీవితము నుంచి, నీ నా యొక్క పాపపు అలవాట్ల నుంచి, నీ నా యొక్క పాపపు బంధకముల నుంచి ఆయన నిన్ను నన్ను పరిశుద్ధపరచగలుగుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము 1 పేతురు పత్రికలో రాయించబడతా వచ్చింది. ఆ రక్తం ఎట్లాంటిదంట, నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, మొదటిగా ఏంటంట, అమూల్యమైనది, అది వెలగట్టలేనిది అది. కాబట్టి మనము చూస్తే ఈ పరిశుద్ధమైన రక్తము చేత, ఈ నిర్దోషమైన రక్తము చేత పాపపు జీవితములో, పాపపు బంధకాల్లో ఉన్న నిన్ను నన్ను ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు కదా. కనుక మనము చూస్తే ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో పాపమును ఎట్లా ప్రభు జయిస్తూ వచ్చినాడంటే, తన పరిశుద్ధమైన రక్తమును నీ కొరకు నా కొరకు చిందించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, ఏం చేస్తూ ఉన్నాడు, నేను నన్ను పాపము మీద ప్రభు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాపం వచ్చిందనుకోండి, ఎప్పుడైనా పొరపాటున దావీదు జీవితానికి వద్దాం. దావీదు తాను కొన్నిసార్లు తెలియకయే ఏం చేస్తూ వచ్చాడు, పాపం చేస్తూ వచ్చాడు. వాటిలో ఒకటి తన ప్రజలను లెక్క పెట్టడం, వాటిలో ఇంకోటి ఏంటంట, తాను ఇంకొక స్త్రీని మోహపు చూపుతో చూసి వ్యభిచారం చేయడం. అయితే దానిని బట్టి దావీదు తన జీవితంలో ఎక్కడ కూడా దేవునికి దూరమై వెడలిపోలేదు. ఎప్పుడైతే క్షమాపణకు కోరుకుంటూ వచ్చాడో, దేవా ఇంకెప్పుడు నా జీవితంలో ఇటువంటి పాపము నేను చేయను అన్నప్పుడు శిక్షణ ఇచ్చి దావీదు పాపం దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట, పరిహరిస్తా వచ్చినాడు. శిక్షించిన తర్వాత పరిహారం. కాబట్టి మనము చూస్తే మన జీవితంలో ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు, మనకు పాపము మీద విజయం ఎవరి ద్వారా కలుగుతూ వచ్చిందంట, యేసుక్రీస్తు ప్రభు వారు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా. 1 యోహాను పత్రిక 1:9 రాయించబడింది. ఏమని, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రపరచును. ఎందుకంటే ఆయన రక్తం ఎట్లాంటిది, పరిశుద్ధమైనది, పాపమునకు చోటు లేనిది. ఆ రక్తం ఏం చేస్తూ ఉందంట, నీ నా యొక్క ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తాం ఉన్నది. చాలాసార్లు విన్నాం కదా, మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఒకానొక సందర్భంలోనంట ఇదే మాటలు ఒక దేవుని యొక్క దాసుడు చెప్తే అక్కడ ఉన్న ఒక వ్యక్తి అన్నాడంట, ఏమని తెలుసా, అయ్యా కాదయ్యా, నువ్వేమో బాగా చెప్తా ఉన్నావు మంచిగా, దేవుని ప్రేమ, దేవుడు నా కొరకు నీ కొరకు యేసయ్య రక్తం కార్చాడని. యేసయ్యకు రక్తం ఉంటే ఎంత ఉంటుంది, మహా అంటే ఎంత ఉంటుంది, ఒక 5 లీటర్ల 6 లీటర్ల 9 లీటర్ల అంతే కదా. అంత రక్తము ఇంతమంది పాపపు జీవితం జీవించి ఇంతమంది ప్రజల యొక్క పాపము నుంచి ఎట్లా విడిపించగలదయ్యా, ఇది అసంభవం, నువ్వు చెప్పేది అసత్యం అని చెప్పాడంట. ఆ సందర్భంలో దేవుని యొక్క దాసుడు ఒకటే ప్రార్థన చేశాడంట, దేవా ఈ రాత్రి అతడితో మాట్లాడు అని. కలలో ఈ యవనస్తునికి ఒక దర్శనం కనపడతా ఉంది. ఎవరైతే దేవుని యొక్క దాసుని ప్రశ్నించాడో ఆ వ్యక్తి కలలో దర్శనం ఏంటంటే, ఇటువైపు చాలామంది జనాలు ఉన్నారంట, ఒక నది ప్రవహిస్తూ ఉందంట. ఆ నది ఎలాగుంది చూడటానికి, ఎర్రగా ఉంది. అవతలున్న మనుషులంతా ఎలా ఉన్నారు, ఒకటో ఒడ్డునున్న వారంతా నల్లగా ఉన్నారంట. ఆ 1వ ఒడ్డులో నుంచి ఆ ఎర్రటి నదిలోనికి దిగి నడుచుకుంటూ ఈ యువతలకి అనగా 2వ ఒడ్డుకు వచ్చిన వారు ఎలాగున్నారంటే తెల్లగా ఉన్నారంట. ఏంటంట, 1వ ఒడ్డులో ఉన్నవారు నల్లగా ఉన్నారు. మాయ్ ఏం చేస్తాను, బైబిల్ పక్కన పెట్టి విను వాక్యం. 1వ ఒడ్డున ఉన్న నల్లని వారంతా ఆ నదిలోకి దిగి ఆ 2వ ఒడ్డులోకి వచ్చే తలికి వారు ఎలాగైపోతూ వచ్చినారంట, తెల్లగా అయిపోతూ వస్తున్నారంట. ఇంతకీ నాకు అర్థం అవ్వట్లేదు, అయ్యా ఈ ఎర్రటి నది ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని చూస్తే ఎవరున్నారంట అక్కడ, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ కనపడతా ఉందంట. ఆయన రక్తం ఎట్లుంది, ఎర్రగుంది. అది ఎలా ప్రవహిస్తూ ఉందంట, నది వలె.
నది వాళ్ళే యేసు రక్తము నుండి ప్రవహించే, నది వాళ్ళే యేసు రక్తము సిలువలో ప్రవహించే, పాపము కడిగే మలినంబు తుడిచే, పాపము కడిగే మలినంబు తుడిచే, ఆ ప్రశస్త రక్తమే ఏం చేస్తుందంట? ఆ రక్తము పాపపు జీవితములో నల్లని ఛాయలు, నల్లని మచ్చలు కలిగిన వారిని ఆ రక్తం పరిశుద్ధపరిచి ఎలాగ చేస్తూ వచ్చిందంట? తెల్లగా చేస్తూ వచ్చింది కదా. కాబట్టి మనము చూస్తే మొట్టమొదటిగా పాపము మీద విజయం ఎలాగొచ్చిందంట? పరిశుద్ధమైన ఆ రక్తము కార్చబడిన మీదట, ఆ రక్తమును ఎంతమంది అయితే యేసయ్యా నేను పాపిని, నీ రక్తమును నా మీద ప్రోక్షించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని ఎవరైతే కోరుకుంటూ వచ్చారో ఆ రక్తము పాపపు జీవితంని జీవిస్తూ ఉన్న ప్రజలను ఎలా చేస్తూ వచ్చిందంట? పరిశుద్ధపరుస్తూ వచ్చింది. ఎందుకు? పరిశుద్ధమైనది కాబట్టి ఆ రక్తం. కనుక మనము చూస్తే రండి, మొట్టమొదటిగా ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలంటే, దేవా నీ ద్వారా నాకు పాపము మీద విజయం ఇచ్చావు. ఎలాగిచ్చావు? ఊరికి రాలా, నీ పరిశుద్ధమైన రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. అయితే ఆ రక్తము ఎవరిదై ఉండాలా? పరిశుద్ధమైనదై ఉండాలా. ఆ పరిశుద్ధమైన దేవుడవు నీవు చిందించిన ఆ కలువరి శిలువలో నీవు కాల్చిన ఆ అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి నీ రక్తము చేత నువ్వు నన్ను ఏం చేస్తా ఉన్నావు? కడిగి పవిత్రపరుస్తూ ఉన్నావయ్యా. అలాగూ నాకు పాప విమోచనము జరిగింది. చాలామంది ఏం తలంచుతారంటే, అయ్యా ఏసయ్య దగ్గరికి వచ్చి, దేవా నేను పాపినయ్యా, నీవు నన్ను కరుణించు, నీవు నన్ను క్షమించు అని అడిగితే క్షమిస్తాడు అని చాలామంది తలంచుతారు. మంచిదే ఆ మాట. అయితే దాని వెనకాల ఉన్న విలువ ఊరికే కాదు. అర్థమైందండి? మనం ఏమనుకుంటా ఉంటే, అయ్యో ఏసై క్షమిస్తున్నాడు, దాని వెనకాల ఉన్న చరిత్ర ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పాపిని రక్షించడం కోసమే కదా. ఒక్క పాపి కొరకైనా అదే శ్రమే, లోకం అందరి కోసమైనా అదే శ్రమే ప్రభు అనుభవించింది. ఆ మాటలు నేను గుర్తెరగలిగితే పలుమార్లు పడిపో కదా. చాలా సులభంగా పడిపోతాం మనం. అయితే మన ముందరున్న భక్తులు గట్టిగున్నారు క్రీస్తులో, మనం పడిపోతూ ఉన్నాం. ఎందుకంటే మనకు సిలువను గూర్చిన వార్త నశించు వారికి ఎట్లుందంట? వెర్రితనముగుంది. అది రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అంటది. కాబట్టి మనం మన జీవితంలో ఈ మొదటి అనుభవాన్ని తలపోసుకొని ప్రభును ఆరాధించాలి. దేవా నా జీవితం ఎట్లుంది? పాపంలోనే ఉంది. నీవు కార్చిన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తము ద్వారా నీవు నన్ను ఏం చేస్తూ ఉన్నావు? పరిశుద్ధపరుస్తూ ఉన్నావు. పాపం మీద విజయాన్ని ఇచ్చావయ్యా అనేం చేయాలి? మనము ప్రభును ఆరాధించాలి. రండి, రెండవది దేని మీద ప్రభు రెండోదిగా మనకు విజయాన్ని ఇస్తూ వచ్చాడంటే మరణము. ఏంటంట? రెండవ విజయం మరణం మీద. రోమీయులకు రాసిన పత్రిక. ఇంతకు మరణం ఏంటికి వచ్చింది మరణం? రోమీయులకు రాసిన పత్రిక 5:12 రాయించబడింది, పాపము వలన. ఏందంట? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం. ఇంకో చోట రోమీయులకు రాసిన పత్రిక అదే 6:23 రాయించబడింది. ఏంటంట? పాపము వలన. ఇప్పుడు చెప్పాలి ఏమాట? పాపము వలన వచ్చు జీతము మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ద రిజల్ట్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అండ్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఆల్సో డెత్. కాబట్టి పాపము ద్వారా మరణం వచ్చింది. అలాగే పాపము యొక్క జీతం ఏంటంట? మరణం. ఇప్పుడు ఈ మరణము ఎందుకు మనము చూస్తే, అయ్యా పాపం అంటే ఏంటంటే పాపము ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమం, అసలు ఆజ్ఞ ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఆజ్ఞ రాసింది ఎవరు? ఆజ్ఞలు తెలిస్తే మనకేమవుతుందంట? పాపం అంటే ఏంటో తెలుస్తుంది. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా వినలేదనుకో, వి విల్ కన్ఫ్యూజ్. మనకు దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా చూస్తే, ధర్మశాస్త్రం అని దేన్ని పిలుస్తాం మనం? ఆది కాండము, నిర్గమకాండము,
లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పంచకాండములను మనము ధర్మశాస్త్రముగా పిలుస్తాం. ఈ ధర్మశాస్త్రములో దేవుడు ఏం చెప్తా వచ్చాడు? అయ్యా ఫలానిది చేయడం పాపము అన్నాడు. వాటిలో ఒకటి చెప్తాను, నన్ను తప్ప నీవు ఎవరిని పూజించినా, మీ తల్లినైనా సరే, నీ తండ్రినైనా సరే, నీ భార్యనైనా సరే, నీ భర్తనైనా సరే, నీ పిల్లలనైనా సరే, నీవు సంపాదించిన ఆస్తినైనా సరే, నాకంటే ఎక్కువ పూజించడం మాత్రమే కాదు, ఎక్కువగా ప్రేమించినా కూడా అదేంటంట దేవుని దృష్టిలో పాపము. ఇప్పుడు చెప్పండి రా, పాపం అంటే ఏంటంట? పాపం అంటే ఏంటి? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాం? ఇది ఉదాహరణ మాత్రమే, ఒక్క ఉదాహరణే. పాపం అంటే ఏంటి అనేది ఎలాగో బయలుపరచబడతా ఉంది అని అంటే ఆజ్ఞల ద్వారా. మనకు దేవుడు చెప్పిన ఆజ్ఞలు విన్నప్పుడు అయ్యా పాపం అంటే ఇది, అయ్యా పాపం అంటే అది, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ధర్మశాస్త్రం మనకు బయలుపరుస్తూ ఉంది. అయితే వాస్తవానికి ధర్మశాస్త్రము ఈ యొక్క పాపము నుంచి నీవు ఎట్లా బయలుపడతావు, ఎట్లా బయటకు వస్తావు అనేది చెప్పదు. అవునా కదండి? ధర్మశాస్త్రము ఏం చేస్తూ ఉందంటే, అయ్యా నువ్వు పాపం ఇది చేస్తే పాప, అది చేస్తే పాపే, కరెక్టే, నాలో అన్నీ ఉన్నాయి, మరి నేను ఎట్లా బయటికి రావాలా? దెర్ ఈజ్ నో సొల్యూషన్. అప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రభు, మరణ శాసనము రాసిన వాని మరణం ఏంటంట? నిశ్చయమంట. ప్రభు ఏం చెప్పాడు? ఆజ్ఞాతిక్రమము పాపం అన్నాడు. పాపము చేస్తే పాపం వలన వచ్చు జీతం ఏంటంట? మరణం అని ప్రభువే చెప్పాడు. ఇప్పుడు ఈ మరణాన్ని జయించాలంటే ఎవరు రావాలా? మనకి ఈ సందర్భం ఇట్లా చెప్తే అర్థం కాదు కాబట్టి ఇంకొక విధానంలో చెప్తా. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు, నెబుకద్నెజర్ అనుకోండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉండే రాజు పేరు ఏం పేరంట? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక రాజు నెబుకద్నెజరేనా? బెల్షాజర్. రండి ఒక్కసారి చూద్దాం అన్నమాట. ఇక్కడ దర్యావేషు, ఇక్కడ దర్యావేషు రాజు ఉన్నాడు. దర్యావేషు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, అయ్యా 30 రోజులు నాకు తప్ప, అంటే అక్కడ ఉన్న సందర్భం వేరండి, నేను కొంచెం మాడిఫై చేసి చెప్తా ఉన్నా. అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, అక్కడ ఉన్న వారు అందరూ రాజు దగ్గరికి పోయి, రాజా ఏంటంట, రాజా 30 రోజులు నీ దగ్గర తప్ప ఎవరికి ప్రార్థన చేయొద్దు రాజా, ఎవరైనా చేస్తే వాడు ఆడబడాలా, సింహపు బోనులో వేయబడాలా. అంటే ఏంటర్థం? చావలేడు అని అన్నాడు. అంటే రాజు అబ్బా ఎంత మంచోళ్ళురా నాయనా, ఎన్ని రోజులకు మంచి తీర్మానం చేసుకున్నారు, అబ్బా సెల్ఫ్ డబ్బాకి ఇంతకు మించిన మంచి అవకాశం దొరుకుతుంది అనుకొని రాజు కూడా చాలా మంచోళ్ళండి మీరు, రండి రండి రండి, ఫస్ట్ సైన్ నాదే పెడతా. ఇట్టి శాసనము సంతకము చేయబడిన. ఎట్లాంటి శాసనము? ఎవరైతే రాజుకు తప్ప వేరొకరికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే రాజుకు తప్ప వేరే వారికి మనవి చేస్తారో వారు సింహపు బోనులో వేయబడతారని దానియేలుకు తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దానియేలు ఇప్పుడేం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచుండెను. రాజు ఏం ఆజ్ఞించాడంట? ఎవడైనా సరే ప్రార్థన చేస్తే నాకు కాకోకుండా ఎవరికైనా ఏడబడాలా, సింహబోన్లో పడవేయబడాలా అని అన్నాడు. సింహబోన్లో దానియేలును వేశారా లేదా? వేసినారు. ఇంకో సందర్భం కూడా చెప్తానండి. అహస్వేరోసు రాజు ఎక్కడ కనపడతాడు మనకైనా? ఎస్తేరు గ్రంథంలో కనపడతాడు. ఎవరంటైనా? ఎక్కడి నుండి ఎక్కడి దాకా? కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఆయన రాజ్య పరిపాలన చేస్తూ వచ్చాడు. వస్తీ తరువాత ఎస్తేరు తనకి భార్యగా చేయబడి ఎస్తేరు రాణిగా చేయబడతా వచ్చింది ఆయన పరిపాలిస్తూ ఉన్న సందర్భంలో. అక్కడ ఒక్క సందర్భం చెప్తానండి. యూదులను చంపాలని హామాను ఒక తీర్మానం చేశాడు. అవునా కదండి? యూదులను చంపాలని రాజు ఒక తీర్మానం చేశాడు. ఎస్తేరు వెళ్ళింది, రాజుతో మాట్లాడింది. అయ్యా ఏం చేశారయ్యా నా ప్రజలు, మేమేం చేసాం, మమ్మల్ని చంపాలనుకుంటున్నారే అంటే రాజు చెప్పిన మాట ఏంటంట? ఇప్పుడు చెప్పాలా? రాజు ఏం చెప్పాడు? రాజు అన్నాడు, అమ్మా ఒక్కసారి రాణి నేను సంతకం పెట్టానంటే అది జరగడం ఖచ్చితం. అయితే నేను నీకు ఇంకొక సహాయం చేయగలను. ఆ సహాయం ఏమిటంటే, ఎవరైతే మిమ్మల్ని చంపడానికి వస్తున్నారో వాళ్ళను చంపండి అని నేను ఇంకొక శాసనం రాస్తా అని అన్నాడు రాజు. అంటే ఎందుకు ఈ మాటలు అర్థం అవ్వడానికి నేను ఉదాహరణగా చెప్తున్నాను. కాబట్టి అయా పాపం చేసినోడు మరణానికి అంకితం చేయబడాలా, వాడెవడైనా పర్వాలేదు అని దేవుడు చెబితే
ఇప్పుడు ఆ శాసనము నెరవేర్చబడాలా అంటే మనుషులందరూ చచ్చిపోవాలా. కానీ ప్రభువే ఏం చేస్తూ ఉన్నాడంట, అందరికీ బదులుగా ఆయన చనిపోయాడు. అందరికీ బదులుగా ఆ స్థానాన్ని ఆయన తీసుకుంటూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం రాయించబడతా వచ్చిందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, రక్త మాంసములలో పాలివాడుగా చేయబడతా వచ్చినాడు. అలాగే ఇంకో చోట రాయించబడతా వచ్చింది. రండి ఆ మాట చదువుకుందాం. అదే 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14. అక్కడ రాయించబడతా వచ్చిన మాట ఏంటంట, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం కనపడుతుంది మనకి, మరణమన్న మాట కనపడుతూ ఉంది. ఆ మరణము నుండి విడిపించడం కోసమై ఆయన ఏమైపోతా వచ్చాడంట, రక్త మాంసములలో పాలివాడుగా చేయబడతా వచ్చినాడు. అంటే దేని నుంచి విడిపించడం కోసమై, మరణము నుంచి విడిపించడం కోసమై. కాబట్టి మనము చూస్తే ధర్మశాస్త్రము రాసింది ఎవరంట, ఆయనే. క్షమించండి, దేవుని యొక్క ఆజ్ఞ రాసింది ఎవరంట, ఆయనే. దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి, మనకు ఉదాహరణకి అర్థం అవడం కోసమై చెప్తా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఒక 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి. ఎవరు రాశారంట అవి? దేవుడే రాశాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నీ ఎవరు రాసినవి? దేవుడే రాశాడు. దేవుడు వాటిని నెరవేర్చాడు. అలాగే మనం చూస్తే ఈ యొక్క మరణ శాసనము కూడా ఏం చేస్తూ ఉన్నాడంట, నెరవేర్చాడు. ఆయన తానే సశరీరుడుగా వచ్చి పాపము వలన వచ్చు జీతమైన మరణమును ఆయన పొందుకొని ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, ఆయన చనిపోయాడు. ఎందుకు? నీ నా పాపముల నుంచి నన్ను విడిపించి మరణ భయము నుంచి విడిపించడం కోసమై, నన్ను మరణ దాస్యము నుంచి విడిపించడం కోసమై, నన్ను అపవాది యొక్క చేతిలో నుంచి విడిపించడం కోసమై ప్రభు ఏం చేస్తూ వచ్చాడంట, ఆయన మరణించాడు. ఆయన మరణించి తర్వాత ఏం చేస్తూ వచ్చాడంట, మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించిన తర్వాత ప్రభు చెప్తా ఉన్న మాటలు ఒకటే ఏంటంట, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి ఉన్నారో మీరు కూడా నాలాగే ఏం చేస్తారు, చనిపోయిన తర్వాత సమాధిలో ఉండరు. చనిపోయిన తర్వాత అలాగే మీరు ఆ కుళ్ళు పట్టే స్థితిలో ఉండరు. చనిపోయిన తర్వాత మీ ఆత్మలు ఎక్కడుంటాయి, నాతో కూడా ఉంటాయి. యోహాను సువార్త 14:1-2 రాయించబడింది, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి ఏం చేస్తారంట, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. అబ్బా, ఎంత నిరీక్షణ. కాబట్టి రెండవదిగా చూస్తే మరణ శాసనము రాసింది ఆయనే ఆ మరణ శాసనమును నెరవేర్చి, ఇంకో చోట చూస్తే అనగా కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, రండి ఆ మాట చదువుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2:14 రాయించబడింది. ఆ మరణ శాసనమును ఏం చేస్తూ వచ్చాడంట, తుడిపివేస్తూ వచ్చినాడంట. రండి కొలస్సీలకు రాసిన పత్రిక 2:14, బుక్ ఆఫ్ కొలస్సియన్స్ చాప్టర్ 2:14. మరియు అపరాధములను వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. చాలేనమ్మా ఇక్కడికే. ఇక్కడ మనం చూస్తే ఏం చేస్తూ ఉన్నాడంట, ఆ మరణ పత్రం ఆయనే తుడిపివేసి ఏం చేస్తూ ఉన్నట్టు ఇప్పుడు మనల్ని ఆయనతో కూడా జీవింపజేస్తూ ఉన్నాడు. ఇది రెండవదిగా మనము ప్రభువును ఆరాధించడానికి గల ప్రధానమైన కారణం. దేవా, మొట్టమొదటిగా చూస్తే మనం ఎక్కడున్నామంట, దేన్ని జయించాము? ఆయన పాపమును జయించాడు, మనము కూడా పాపమును జయించాము. రెండవది ఏంటంట, దేని మీద విజయము? ఈ దినము మరణము మీద విజయము. కాబట్టి ఆజ్ఞతిక్రమమే పాపము, ఆజ్ఞలు రాసింది ప్రభువే, పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ పాపపు పత్రం రాసింది ఆయనే నీ నా స్థానమును భరించాడు. ఇప్పుడు నీకు నాకేం చేస్తూ ఉన్నాడంట, జీవింపజేస్తూ ఉన్నాడు.
ఇది రెండవ అనుభవం. మూడవది చివరిది. దేని మీద విజయం అంట? దేని మీద విజయం? మూడవదిగా మొదటిగా పాపం అయిపోయింది, రెండవదిగా మరణం అయిపోయింది, ఇంకా మూడవది ఉండేది ఏదేంటంట? మొదటి పేతురు పత్రికలో రాయించబడింది. నేను క్లూ ఇస్తా, మీరే చెప్పాలా. మీ విరోధి అయినా, రైట్, ఏంటంట? సాతాను. సాతాను అన్నప్పుడల్లా నాకు పండగ గుర్తొస్తాడు. ఎందుకంటే పాపం ఎన్ని పాలేస్తాడో వాని మీద కదా. ఏమంటాడంటే, అంకుల్ బైబిల్ చదవాలనుకుంటా, సాతాను గాడు నిద్ర రప్పించాడు అంకుల్. కాబట్టి మనం చూస్తే మూడోది ఏంటంట? మన విరోధి అయిన సాతాను. సాతాను దేవుడు సాతాను ఏమనుకుందంటే, యేసయ్య ఎలాగో చనిపోతాడు, ఆయన తిరిగి లేవడు, లోకమంతా ఎవరి వశమవుతుంది? నా వశమవుతుంది అని తలంచిందంట. అయితే ప్రభు అటువంటి మాట ఎప్పుడు నెరవేర్చబడకుండా ఆయన ఏం చేశాడంట? మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించి, సాతాను యొక్క బలం ఏంటి? మరణం. ఇక్కడ రాయించబడింది కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 రాయించబడినట్లు, మరణము యొక్క బలము గల వానిని అనగా అనగా ఏంటంట? అపవాదిని. కాబట్టి వాడి బలం ఏంటంటే, మనుషులు నేను చంపుతాని భయపెడతాడు వాడు. మొదటి పేతురు పత్రిక 5లో రాయించబడింది. ఏం రాయించబడింది? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుడి, మీ విరోధి అయిన సాతాను ఏం చేస్తూ ఉన్నాడంట? గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడు. సింహం ఏం చేయగలదు? మహా అంటే చంపగలదు, అంతే. మరణానికి అప్పగించగలదు, అంతకంటే ఎక్కువ కీడు చేయలేదు. కాబట్టి మనం చూస్తే ఈ యొక్క సాతాను ఏమనుకుందంటే, మనుషులను నేను భయపెట్టి నేనేం చేస్తా? వారిని తిరిగి నా వశములోకి నేను తెచ్చుకుంటాను. కాబట్టి ప్రభుని అందరూ మరచిపోతారు, అందరూ కూడా తిరిగి నన్ను ఆరాధించడం మొదలు పెడతారు, తిరిగి ఏం చేస్తారు? వారు నన్ను మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటారని సాతాను తలంచింది. అయితే ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట? ఏం చేశాడు? సాతాను అనుకున్న ఆలోచనలన్నిటినీ చెడగొడతా వచ్చినాడు. ఎలా చెడగొడతా వచ్చాడు? ఆయన మరణించాడు. మరణించిన తర్వాత తిరిగి లేచాడు. తిరిగి లేచినాక ప్రభు చెప్పిన మాట అందరికీ ఒకే నిరీక్షణ. ఏ క్రైస్తవుడికైనా ఒకటే నిరీక్షణ ఉంటుంది. చనిపోతే మనం ఏం చేయబడతాం? మన ఆత్మ అక్కడే ఉండదు. మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనము నీతి క్రియలు చేస్తే ప్రభుతో కూడా పరదైసులో లేదా పరలోకంలో ఉంటాం మనము. ఒకవేళ మనము మన జీవితాలు బాగా లేకోకుండా మందిరానికి వచ్చినా కూడా మనం ఎక్కడుంటాం? పాతాళంలో లేదా నరకంలో ఉంటాము అని దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం మాట రాయించబడిందంటే, సాతానును ఆయన శీఘ్రముగా ఏం చేస్తా ఉన్నాడంట? నలుగదొక్కుతాడంట తన పాదముల కింద. రండి ఆ మాట మాత్రం చదువుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16:20. రోమీయులకు రాసిన పత్రిక 16:20. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. రైట్. ఏం చేస్తారంట? ఆయన మనతోనే దొక్కిస్తారంట. కాబట్టి ఇప్పుడు సాతాను ఇంకో చోట చెప్తారు, వాడి తల అంతా చితక త్రొక్కబడిందంట, కేవలం వాడి తోక మాత్రమే బ్రతికుందంట. పాము గమనించండి, పాము చనిపోయిన తర్వాత కూడా చాలాసేపు వరకు తోక ఆడిస్తూ ఉంటుంది కదా. తోకలో ప్రాణం అంత సులభంగా పోదు, చాలా టైం పడుతుంది. కాబట్టి అట్లా సాతాను కూడా తల ఏం లేదు, వాడి కేవలం వాడికి ఉన్న తోకే. ఆ తోక బలంతోనే మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? ఉబ్బి తబ్బిబ్బులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తే మూడవదిగా దేని మీద ప్రభు విజయం ఇస్తూ వచ్చాడంట? దేని మీద? సాతాను మీద. సాతాను మీద విజయాన్ని ఇస్తూ వచ్చినాడు. ఎట్లంట? ఆయన ఆ కలువరి సిలువలో చనిపోయి 3వ రోజు తిరిగి లేయడం ద్వారా అపవాది యొక్క బలం అంతా పోయింది. ఇంకా మన కాళ్ళతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సాతాన్ను తొక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం భయపడాల్సిన పని లేదు కదా. చాలామంది సాతాన్ అంటేనే ఎంత భయపడిపోతారో కదండి. అమ్మో సాతాను ఈ రాత్రి వస్తాడేమో, వాడు రేపు వస్తాడేమో, ఎల్లుండి వస్తాడేమో, కలలేకి వస్తాడేమో అని భయపడుతూ ఉంటాం. ఆ భయమే అక్కర్లేదు కదా. ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? మనతో కూడా ఉన్నాడు. ఆయన ఎట్లాంటి వాడంట? ధైర్యం కలిగిన దేవుడు. కాబట్టి ఈ మూడింతల అనుభవంను తలపోసుకొని మనము ప్రభుని ఆరాధించబద్దులమైనాం. కాబట్టి మొదటిగా చూస్తే పాపము మీద విజయము, రెండోదిగా మరణము మీద విజయము, మూడోదిగా సాతాను మీద విజయం లేదా మన విరోధి మీద
విజయం. కాబట్టి ఈ మూడింతల విజయము తాను పొందుకోగలుగుతూ వచ్చాడు. ఆయన పొందుకొని ఆ విజయాన్ని మనకందరికీ ప్రాప్తింపజేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, పాపమునకు ఇంకా నీవు దాసుడిగా ఉన్నావేమో, మరణం అంటే ఇంకా భయపడుతూ ఉన్నావేమో, అయ్యో నాకు చీకటి భయం ఉందన్నా, నాకు సాతానంటే భయం అన్నా అని భయపడుతూ ఉన్నావేమో. అయితే నువ్వు ఇంకా దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా చేయబడలేదు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ కొరకై, నా కొరకై మరణించి తిరిగి లేచిన ఈ దినమందు నీవు నీ హృదయమును యేసయ్యకి ఇవ్వగలిగితే ఆయన నిన్ను తన కుమారుడుగా చేసుకుంటాడు, తన కుమార్తెగా చేసుకుంటాడు. నీకు పాప భయం ఉండదు, మరణ భయం ఉండదు, సాతాను భయం ఉండదు. అటువంటి అనుభవం నుంచి ప్రభువు మనల్ని విడిపిస్తాడు. అయితే వీటి నుంచి విడిపించబడిన నీవు నేను ప్రభువును ఆరాధించగలం. దేవుడి మాటలు దీవించునుగాక. మొక్కరించండి, ప్రభువును ఆరాధించుదాం.